మేము రాజకీయాలు చేస్తామని చెప్పి ఒక మంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. ఏమైంది మీ రాజకీయం అంటున్నా? బండి సంజయ్ రాజకీయం ముందు మీ రాజకీయం ఏమైంది? భారతీయ జనతా పార్టీ మా సైనికుల దమ్ము ముందు ఏమైంది? మీరు ఎక్కడ ఏమైంది మరి చెప్పరాదు. చిట్కలేసారు కాంగ్రెస్ కొంతమంది, ఇట్లా చిట్కలేసి గిదరా రాజకీయం అన్నారు. నేను అంటున్నా రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. ఇవాళ రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. అంటే బీఆర్ఎస్ డ్రాప్ అవడం వల్ల మీకు ప్లస్ అయింది తప్ప మీరు పోషించిన పాత్ర మీకు వచ్చి 34 కదా, మ్యాజిక్ ఫిగర్ రాలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. గెలిచింది ఎవరు? వరుస విజయాలతో కరీంనగర్లో రెండోసారి మీకు ఎంపీగా స్థానం ఇచ్చింది, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది, ఇప్పుడు మేయర్ ఇచ్చింది. ఇప్పుడు కరీంనగర్ కేంద్రంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా ఉండదు? కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ కూడా బీజేపీకి అనుకూలమైన వాతావరణం. బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాస నమ్మకం ప్రజలకు ఎక్కువ. గతంలో విద్యాసాగర్ గారు 2 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు 2 గెలిచాం. నేను 2 సార్లు ఎంపీ గెలిచిన, ఇప్పుడు మేయర్ కూడా గెలిచాం. కానీ ప్రజల విశ్వాస నమ్మకం ఇవాళ మా మీద ఉంది కాబట్టి ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా దూకుడుగా పనిచేస్తాం, అగ్రెసివ్ గా పనిచేస్తాం. పక్కా ఇప్పుడు దాని మీద మా మేయర్ గారు మాడతారు, డిప్యూటీ మేయర్ మాడతారు. అది కూడా నేనే మాడితే మీరు రేపే అంటారు బండి సంజయ్ వచ్చి ఆజమాయి షరాయిస్తారు అంటారు. కాబట్టి పాలకవర్గం మా వాళ్ళందరూ కూడా నీతివంతులు. మేమంతా నీతివంతులను గెలిపించిన ప్రజలు. కాబట్టి మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా పాలకవర్గం, మా కార్పొరేట్ గౌరవ కార్పొరేట్లు అందరు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలను కాపాడడం, కరీంనగర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు పోతాం. ఏదైనా అవినీతికి ఎట్టి మనమే వ్యతిరేకం. అవినీతి చేసిన అవినీతికి పాల్పడడం వదిలిపడే ప్రసక్తే లేదు. తీసుకొస్తాం పక్కా. మేము అది నమ్మే ప్రజలు మాకు ఓటేశారు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు. ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం. నమ్మే ఓటేసినట్టు ఆ స్థాయిలో పనిచేస్తాం, చేస్తాం. పై ఇప్పుడు గెలుస్తాం. ఇప్పుడే నరేంద్ర మోడీ గారిని కలుస్తాం, కలిసి వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. కరీంనగర్ నగర అభివృద్ధికి వారు రిక్వెస్ట్ చేస్తాం, నిధులు తీసుకొస్తాం. ఇవ్వకుండా మెడల్ వాడతాం. రిక్వెస్ట్ లేదు, డిమాండే. మొదటంగా రిక్వెస్ట్ ఉండే, వాళ్ళ కుట్ర చూసినాక వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాదు, వీళ్ళకి అధికారం ముఖ్యమని చెప్పిస్తాం. డిమాండే. లేకుంటే మాకు 35 మంది మా సైనికులు ఉన్నారు, గల్లీలో చెప్తాం, ఇగో కేంద్ర ప్రభుత్వము కరీంనగర్ అభివృద్ధి కోసం ఈ నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదు, పక్కా చెప్తాం. మేము చేసే చెప్తాం, రాష్ట్ర ప్రభుత్వం చేదు కూడా చెప్తాం. మేము ధన్యవాదాలు. నేచురల్